ఎట్లా అనిపిస్తుంది బ్రో? షో వేసిన దానికి డబల్ తీసిన. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది నా ఇయర్ లా. దేవర్ నామ సంవత్సరం అన్న సాంగ్స్ ఎలా అనిపించింది అన్న? లోపల అన్న చెప్పింది కదా సాటిస్ఫైడ్ అన్న 40 మినిట్స్ నేను పెట్టిన దానికి సంపాదించిన ఇంకే నాకేం చాలన్నా. నువ్వు ప్రాఫిట్ అయితే చాలు. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున ఎలా అనిపించింది అన్న? సినిమా బాగా తీశారు. రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేదు, ఓన్లీ హిట్. దాన్ని రీక్రియేట్ చేసినాడు మన యంగ్ ఎన్టీఆర్. బాగా చేశాడు యాక్టర్. ఇంకా సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో రాజమౌళి సినిమా తర్వాత హిట్ కొట్టిన ఒకే ఒక్క హీరో దేవరా. అన్న మీకు ఏం నచ్చింది అన్న ఎక్కువ? ఒక్కసారి మీకు ఏం బాగా చాలా బాగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో ఆతృతగా చూడాల్సి వస్తుంది. దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ తన ప్రతి సీన్కి మెచ్యూరిటీగా అసలు ఫీల్డ్లోనే తనకు సాటి లేని విధంగా ఏకైక హీరోగా తిరుగులేని స్టార్ ఎన్టీఆర్. అంతే, చెప్పడానికి కూడా మాటలు రావట్లా, ఆ విధంగా ఉంది. చాలా చాలా బాగుంది సినిమా. అందరూ అసలు మంచి సినిమా సూపర్ డూపర్ హిట్ చెప్పలేదు. మీకు ఎక్కువ ఏ సీన్ నచ్చిందన్న? మరి ఎక్కువ ఫైటింగ్ సీన్ చాలా బాగా చేశాడు. అసలు ఎన్టీఆర్ మళ్ళీ ఎన్టీఆర్ఏ తెర రాసుకుంటున్నట్టు చేస్తున్నాడు ఒక్కొక్క సీను. సినిమా చాలా చాలా బాగుంది. మేము ఈ సినిమా సెకండ్ హాఫ్ కోసం ఇంకా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. హీరోయిన్ ఎలా చేసిందన్న? హీరోయిన్ ఇంతవరకు అంటే తను మరాఠీ యాక్టరైనా ఎక్స్ప్రెషన్ ఉన్నది. స్టోరీ పరంగా కూడా పర్లా. సీన్కి ఓకే. సెకండ్ హాఫ్లో హీరోయిన్స్ ఎట్లా ఉంటుందో అది సెకండ్ హాఫ్ చూసుకోవాలి. ఇప్పటికైతే సూపర్ డూపర్ హిట్. ఎక్కడ బోరింగ్ లేదు. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ వస్తుందా అని ఆ టేకింగ్ అని బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హై లెవెల్లో ఉంది. క్రిటిక్స్ కూడా మంచిగా ఇస్తారు. దీంట్లో తిరిగే లేదు. దసరాకి రావణాసం కాలుస్తారు. అదే దేవరా అయితే బాక్స్ ఆఫీస్ దెంగుతాడు. ఫైట్ హైలైట్. సాంగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? ఫస్ట్ అయితే కొంచెం సాంగ్ ఉందా? నాదైతే మెంటల్ స్టెప్స్ అయితే వేరే లెవెల్ అన్న స్టెప్స్ కానీ మెంటల్ ఎక్కేసి లేదన్నా. అయితే మెంటల్ ఉండవద్దా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్రో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సూపర్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ కన్నా ఎక్కువ కిక్ ఇచ్చింది మాకైతే. మీకు ఎక్కువ ఏం నచ్చింది అన్న? అలా నాకైతే ఇంటర్వెల్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ అన్న. ఆయుధ పూజ ఫైట్ అయితే ఇద్దరు బైరా దేవరాజ్ కూడా కానీ మెంటల్ ఉన్నారు. మెంటల్ ఫీస్ట్ అన్న. నిజంగా చెప్తున్నా, యాక్షన్ ఫీస్ట్ అన్న. ఒక్క మాటలో చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ పెద్ద రాలేదు. నెక్స్ట్ లెవెల్ అన్న. లోని కూర భోజనం పెట్టడం కాదు, అన్ని మిల్స్ ఉన్న సినిమా. ఎక్సలెంట్. ఒక ఎన్టీఆర్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ మాస్. అమ్మకే ముగుడు ఓన్లీ మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్. అలా అన్న మాట ఎందుకు చెప్పాడు? కాలర్ ఎగురుస్తామని. నిజంగానే కాలర్ ఎగరేసి ఆ సినిమా చూపించాడు అన్న. సెకండ్ హాఫ్ ఈ కాలంలో ఎన్టీఆర్
నెక్స్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కోసం ఫుల్ ఎంజాయ్ చేశారా థియేటర్ లో లోపల? ఫుల్ ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తాను. సాంగ్ కూడా గూస్ బంప్ మెంటల్ ఉంది. 4 ఏళ్ళ సాంగ్ అయితే హైలైట్ ఉంది. సూపర్ సూపర్ వేరే లెవెల్. ఇప్పుడు వచ్చి వరా క్యారెక్టర్ లేదు. ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తాను? ఎన్ని వేల కోట్లు వస్తాయి? ఎన్ని వేల కోట్లనే దసరాతో ఆరాసులు కాలుస్తాం. దేవరాతో బాక్స్ ఆఫీస్ పండు పెడతాం. పక్కా. ఓన్లీ వర రాలేదు. వర వస్తే పైకి దాన్ని ఇప్పుడు సెకండ్ హాఫ్ లో వచ్చేస్తాడు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చేస్తాడు. ఇంకా జాన్వీ కపూర్ రాలేదు. ఇంకా జాన్వీ కపూర్ రాలేదు, ఎవరు రాలేదు. అయినా సూపర్. ఎంత వెళ్సి ఎన్టీఆర్ ఒక్కడు చాలా. ఎన్టీఆర్ స్క్రీన్ అంతా ఎన్టీఆర్ అంతే. ఓన్లీ ఎన్టీఆర్. బాబులకే బాబు, తారక్ బాబు బాబు, దట్ ఈజ్ ఎన్టీఆర్ అంతే. ఇంకా వర రాలేదు. వర దిగితే నెక్స్ట్ హాఫ్ మీ సినిమా రిలీజ్ సెకండ్ హాఫ్ అయిన తర్వాత మీరు ఎక్కడే ఉండాలో వచ్చి రిలీజ్ అంతే. పక్కా చూడన్నా ఇలాంటి సినిమా ఎక్కడే చూడండి. కాళ్ళు దించుకుని వచ్చాం. వచ్చేటప్పుడు వెళ్ళిపోతాం. 7 hits ఏ హీరోకి లేవు. సీరియల్ గా 7 hits కదా. 7 hits లేదు. బ్లాక్ బస్టర్ అయితే పక్క. బాహుబలి రికార్డులు నాన్ ఎన్టీఆర్ రికార్డ్స్ వస్తాయి ఇప్పుడు నుంచి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. తెంగితే దేవర మొత్తం బాక్స్ ఆఫీస్ పగిలిపోద్ది.